సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ ఆరాధ్య కూడా పలు మీడియా ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా వర్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హీరోయిన్‌ని ఎలా ఎంపిక చేశారనే విషయాన్ని కూడా వెల్లడిస్తూ, ఆమె ఎక్కడ చూసి ఎలా వెతికి పట్టుకున్నారన్న వివరాలను వివరించారు. ఆరాధ్య దేవి వీడియోలు, ఫోటోలు, రీల్స్ చూసిన వెంటనే వర్మ ఆమెలో ప్రత్యేకమైన టాలెంట్ ఉందని గుర్తించారని చెప్పారు. ఆమెను సినిమాలో తీసుకునేందుకు ప్రత్యేకంగా నలుగురిని నియమించి వెతికించినట్టు వెల్లడించారు. చివరకు ఆమె కేరళకు చెందిన యువతి అని గుర్తించి తాను స్వయంగా వెళ్లి కలిశానని చెప్పారు. ఫైనల్ గా ఆమెకు శారీ చిత్రంలో అవకాశం ఇచ్చానంటూ తెలిపారు. ఇంతవరకు శ్రీదేవి అంటే పిచ్చి అని చెప్పిన వర్మ ఇప్పుడు తన మాట మార్చడంపై కొందరు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, హీరోయిన్లను ఎలా ఎంపిక చేస్తారనే వర్మ స్టైల్ వినిపించడంతో కొందరు షాక్ కూడా అవుతున్నారు. ప్రస్తుతం వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక శారీ సినిమా కథ విషయానికి వస్తే, ఒక యువతి జీవితంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. ఓ యువకుడు తన ప్రేమను నిశ్చలంగా నమ్మి ఓ అమ్మాయిని వెంటపడుతుంటాడు. అది ఎలా ఆమె జీవితాన్ని ప్రభావితం చేస్తుందనేది కథాంశం. సైబర్ వేధింపుల వల్ల ఒక అమ్మాయి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందన్నదే ప్రధాన కథ. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించారని దర్శకుడు తెలిపారు. ట్రైలర్ తో ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్లో సినిమా ఎలా రియాక్షన్ తెచ్చుకుంటుందో చూడాలి. రామ్ గోపాల్ వర్మ సినిమాలకు ఉండే ప్రత్యేకమైన క్రేజ్ కారణంగా యువత ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.